మాజీ సీఎం కేసీఆర్ బంధాలు అనుబంధాలు మర్చి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సొంత కుమార్తె, అల్లుడు హరీష్ రావు ఫోన్లు కూడా వదలలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు, టెర్రరిస్టుల పేరు చెప్పి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఎస్ఐబిని కేసీఆర్ తన అడ్డాగా మార్చుకున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో భాగంగా సిటీ ఎదుట హాజరైన బండి సంజయ్ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. రాజకీయ నేతలు, వ్యాపారులు, ప్రొఫెసర్లు, హైకోర్టు జడ్జి ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. ఇంతటి ఘోరం చేసిన కేసీఆర్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటికైనా సీబీఐకి విచారణను కోరకపోతే రేవంత్, కేసీఆర్ కుమ్మక్కైనట్లేనని బండి సంజయ్ విమర్శించారు. మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము, సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డగా మార్చింది ఎస్ఐబిని. మావోయిస్టులకు సంబంధించి ఫోన్ ట్యాప్ చేయాలి. ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు. నాదే కాదు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అలా. మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్నా నేను జిల్లా మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే. నా కుటుంబ సభ్యులది, మా సిబ్బందిది, లాస్ట్ కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా. మాది పక్క పెట్టు, సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కేసీఆర్ అల్లుది కూడా చేశారు. వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. నా తండ్రి లేడు, నా అక్క లేదు, నా చెల్లి లేదు. వాళ్ళకు అలా కాంది ఎవరిది? కేసీఆర్ గారిది. కేసీఆర్ కొడుకు ట్విట్టర్ ఉండేది. కేసీఆర్ అల్లుందా? సంతోషరావు. వాళ్ళ ముగ్గురే కాదు తెలిసి అందరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు అయినాయి, ఎమ్మెల్యేలు కూడా అయినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసలు హరీష్ రావు గారు ఒక సంవత్సరం ఫోన్ వాళ్ళే. ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు సంవత్సరం ఫోన్ వాళ్ళే భయానికే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇవ్వాలి నార్మల్ కాల్ మాట్లాడుకోలే. వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము, అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము, సినిమా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడము, ఇంతకన్నా ఘోరమైన ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు, ఈ రాధాకిషోర్ వాళ్ళు చేసిన భాగవతం లోపల వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు. వీళ్ళకు ఉరిశిక్ష చేస్తే ఒక్కసారి చచ్చిపోతారు. ఉరిశిక్ష ఏది వీళ్ళని వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఒకడు అమెరికా వీకిండు, ఇంకో అరెస్ట్ చేయడానికి గిన్ని సంవత్సరాలు పట్టింది. కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళ చాలా మంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేసిన వీళ్ళు. వాళ్ళ లావాదేవీలు, వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెలుసుకొని ఫోన్ చేసి కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దొబ్బిపోయినంటే గిదే ఫోన్ ట్యాప్ ఎవరని. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖమ్మం ఎంపీ అభ్యర్థి 7 కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసులు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఏమైనా పైసలు ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర 100 కోట్ల రూపాయలు వల్ల మీరు సీజ్ చేసి పట్టుకున్నారు. ఏమైనా పైసలని అంటే కేసీఆర్ గారు, కేసీఆర్ కొడుకు గారికి పోయినాయి. ఎవరు ఇచ్చారు? ఇదే ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు పైసలు ఇచ్చారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మరి ఈడీకి లేఖ రాస్తలేరు. ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ దీని విచారణ జరుపుతారు కదా. ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా, వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా. సంవత్సరం దాటింది, ఏ ఒక్క రాజకీయ నాయకుల మీద అరెస్ట్ చేసిరా మీరు? కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేసిరా ఎవరైనా? ఎందుకంటే ఇద్దరు ఒకటే. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు కదా, ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే దమ్ము వీళ్ళకుందా, అధికారం వీళ్ళకుందా? సాక్షాత్తు జడ్జిల ఫోన్ ట్యాప్ చేశారు కదా, జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకుందా? మరి ఎట్లా విచారణ చేయాలి? అందుకే సిబిఐకి ఇవ్వాలని మేము అంటున్నాం. మీరు సిబిఐకి ఇవ్వకుంటే ఇదంతా తూతు మంత్రము. ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్. ఈడీకి సంబంధించి కానీ, ఫైనాన్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఆధీనంలోకి వస్తాయి కాబట్టి కేంద్రానికి ఇలా సిబిఐకి విచారణ చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తాయి, కేసీఆర్ కుటుంబం యొక్క బండారం బయటపడుతుంది. అప్పుడు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మేమంటుంటే, చర్యలే తీసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కార్ అంటుంటే ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందని కోరుతా ఉన్నాం. ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది. ఢిల్లీలో ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో మూటల పైపుతున్నారు. ఓ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటల పైపుతున్నారు. కాళేశ్వరం కేసు మూటల పైపుతున్నారు. డ్రగ్స్ కేసు మూటల పైపుతున్నారు. ఇలా విచారణ చేస్తా అని చెప్పి వీరంటున్నారు. కమిషన్లు వేస్తున్నారు. ఈ విచారణ పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి, ఎక్కడ గెలవాలో కలుస్తున్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను 100 కోట్ల రూపాయలు మూటల పెడుతున్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎంగా మారిందో
ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న కమిషన్లు అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారింది. ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి దమ్ములేదు. లాస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? క్లీన్ చీట్ ఇచ్చేసి ఇవాళ మేము కేసీఆర్ ఏం చేయం. కేసీఆర్ ఏం చెప్తే రేవంత్ రెడ్డి గారు గదే చెప్తాడు. కేసీఆర్ గారు ఏం మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతారు. అరెస్ట్ చేయని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసులు కోర్టు చెప్పాలి.